దేవుడు నువ్వు నమ్మాలని ఆయన చాలా చేస్తూ ఉన్నాడు రోజు. దేవా ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వు నమ్మాలని దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి నమ్మబుద్ధి కాదు. అటువంటి కార్యాలు ఎడారులను నదులను రాగాలుగా దేవుడు చాలా విషయాల్లో నీవు నమ్మాలని ఎదురు చూస్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే అంతా నా వల్లనే జరిగింది. అందుకే బైబిల్ నిండా నువ్వు నమ్మగలుగుతున్నావా నేను నీకు ఈ కార్యాన్ని చేస్తున్నానని? అంటే అర్థం ఏంటంటే, మనము నమ్మలేనంతగా అమ్మేస్తే డబ్బులే వస్తాయి కొంతకాలం, కానీ నమ్మితే తరతరాలకి నిన్ను దేవుడు మారుస్తాడు. ఎలాగా? నేను గిఫ్ట్ ఇచ్చాను అనుకోండి నా బిడ్డకి, అది గిఫ్ట్ అవుతుంది. కానీ ఆ గిఫ్ట్ని నా బిడ్డ తన బిడ్డకి ఇచ్చింది అనుకోండి, అది ఏమవుతుందో తెలుసా? హేలో అంటే వారసత్వము. రైట్. అయితే ఆ బిడ్డ తన బిడ్డకి ఇచ్చింది అనుకోండి, 3 తరాల వరకు ఉండేది హేర్లూమ్, తర్వాత తరాలకి ఇచ్చేది లెగసీ. అంటే తరతరాలకి ఆ సంస్కృతిని, ఆ సాంప్రదాయాన్ని, ఆ విలువలను మారాలి అంటే దేవుని స్టాండర్డ్లో ఇమిడేవాడు కాదు, దేవునికి సిద్ధమైన వాడు కాదు, దేవుడు ఏర్పరచుకున్నవాడు. కానీ మనం మొదలెట్టాం కదా, ఎలక్టెడ్, సెలెక్టెడ్, రిజెక్టెడ్. సో ఈ ఎలక్టెడ్ ఎవరి ద్వారా? ఇది ఎలక్టెడ్. కానీ ఈ రిజెక్టెడ్ ఎవరి ద్వారా? ఇది మనుషులు ఎంచుకుంటే దేవుడు తృణీకరిస్తాడు. ఎలియాబుని చూచాడు, సమూయేలు ఎంచుకున్నాడు, ఇతనే కదా, దేవుడు తృణీకరించాడు. సౌలుని ప్రజలు ఎంచుకున్నారు, దేవుడు తృణీకరించాడు. దావీదుని ప్రజలు తృణీకరించారు, యోసేపుని అన్నదమ్ములు తృణీకరించారు. బైబిల్ నిండా తృణీకరించబడిన వారిని. అంటే ఆ ప్రవేశము వాళ్ళు ఎందుకు వాగ్దాన దేశంలోనికి ప్రవేశించలేరు? నమ్మలేరు. ఎన్ని అద్భుతాలు చేస్తున్నారు. బండ నుంచి మధుర జలాలను ఇచ్చిన నమ్మలేరు. ఆకాశము నుంచి మన్నానిచ్చి పోషించిన